సాగునీటి కోసం దశాబ్దాలుగా రైతన్నలు పడుతున్న ఆవేదనకు దర్పణం పడుతున్న గ్రామాల్లో మనం ప్రజెంట్ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి సంబంధించిన గుమ్లాపూర్ గ్రామం దగ్గర ఉన్నాం. గుమ్లాపూర్తో పాటు కాట్నపల్లి, మల్లన్నపల్లి, సాంబయ్యపల్లి ఈ 4 గ్రామాలది ఒక వింత వ్యధ. ఎందుకంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల నుంచి కూడా అనేక కాలువలు ఉన్నాయి, ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడే పక్కన మనం చూడొచ్చు, దూరంగా కనిపిస్తున్న ఆ మట్టి కుట్టల పక్క నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు 8th టన్నెల్ కాలువ వెళ్తుంటుంది. అదేవిధంగా ఆ మరికొంత దూరంలో వరద కాలువ వెళ్తుంటుంది. ఇంకొక వైపు ఎస్ఆర్ఎస్పి కాలువ కూడా ఈ గ్రామాలకు చుట్టుపక్కల నుంచే వెళ్తుంటాయి. కానీ నేను చెప్పిన ఈ 4 గ్రామాలు ఏవైతున్నాయో ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ మంచి సాగునీటికి సంబంధించిన నీళ్ళు అయితే లేవు. అదేవిధంగా ఎండాకాలం వస్తే తాగునీటి కూడా ఈ గ్రామాల్లో తిప్పలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి ఈ గ్రామాలకు సంబంధించిన వ్యధను పరిశీలించి కాలువల నిర్మాణానికి హామీ ఇచ్చారు. కానీ 10 ఏళ్లుగా అంతకంటే చాలా కాలంగా కూడా ఈ గ్రామస్తులు ఈ పంటలు పండించుకోవడానికి పడుతున్న ఆవేదన ఇబ్బందులు ఏంటి, తర్వాత ఆ గ్రామాల్లో ఉన్న ఈ గుమ్లాపూర్ కానీ, మల్లన్నపల్లి కానీ, సాంబయ్యపల్లి కానీ, కాట్నపల్లి కానీ ఈ గ్రామాల్లో ఉన్న ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏంది, వాళ్ళ ఆధారం ఏంటి, ముఖ్యంగా పంటలు పండించుకోవడానికి ఉన్న ఆధారం ఏందో తెలుసుకునేందుకు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఇక్కడ గుమ్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఉన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము చిన్నప్పుడు అయితే ఈ చెరువు నిండితే మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటి, అంటే 25 సంవత్సరాల క్రితము మేము ఆ నీళ్ళలో ఆడుకునేటోళ్ళము. అటువంటిది ఇప్పుడు కనీసం నీరు చుక్క చెరువు ఇంతవరకు 25 సంవత్సరాల తర్వాత చెరువు నిండింది అనే ఒక టాపిక్ అనేది లేదు. మేము ఇంతవరకు చూడలేదు. మేము చాలా కుటుంబాలు, ఈ 4 ఊళ్ళ కుటుంబాలు 99% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాం. మేము దేనికైనా ఈ చెరువు నిండితేనే మాకు జీవాధారం కలుగుతుంది. మేము వ్యవసాయం చేసుకోవడానికి మాకు పని దొరుకుతుంది. వ్యవసాయ కూలీలైనా వేరే ఇతర మన సామాజిక వర్గాలు ఏవైనా ఈ చెరువు నిండితేనే దీని మీదే మా ఆధారం ఎక్కువ ఉంటుంది సార్. ఈ గుమ్లాపూర్ గ్రామానికి సంబంధించిన ఎన్ని ఎకరాల సాగు భూమి ఉన్నది? వానాకాలం ఎంత పండుతుంది, ఎండాకాలం ఎంత పండుతుంది? దాదాపు ఈ 4 గ్రామాలు కలిసి కనీసం ఒక 15,000 ఎకరాలు ఉంది సార్. ఈ చెరువులు నిండితే ఖచ్చితంగా 15,000 ఎకరాలు మేము ఖచ్చితంగా పని చేసుకుని బతకడానికి వీలుంటుంది సార్. ఇప్పుడు ఈ మధ్య దీంట్లో ఒక 10% కూడా మాకు వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం సార్. దీనివల్ల మేము వేరే దేశాలకు, ఇప్పుడు దుబాయ్, చాలా మంది ఇక్కడ మా ఊళ్ళో దాదాపు ఒక 400 మంది సౌదీ కానీ, దుబాయ్ కానీ పిల్లల్ని ఇక్కడ ఊరిని విడిచిపెట్టుకొని దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకొని బతుకుతున్నారు సార్. అంటే కేవలం నీళ్లు లేకనే దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారా, లేకుంటే ఇక్కడ భూములు లేకనా, ఏంది పరిస్థితి? ఇది నిజంగా నీళ్లు లేకనే. భూములు ఉన్నోళ్ళు ఊళ్ళో ఖచ్చితంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు దాదాపు 99% ఉన్నారు. కానీ నీళ్లు లేకనే ఒక్కొక్కరు 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఇవాళ ఈ రోజులలో దుబాయ్ పోయి అక్కడ బతుకుతున్నారు సార్. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడు? ఈ ఎండాకాలం పంట ఏసంగి పంటకి ఎంత వేసినావు? దాదాపు నాకు ఒక 3 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ పక్కనే చెరువు కట్ట ఆనుకొనే ఉన్నది. ఇప్పుడు దాదాపు 94లో 96లో చెరువు నిండింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నీళ్లు అనేది కనవలే చెరువుల. నేను 2 బోర్లు వేసిన, పక్క పోయినా ఫెయిల్ అయినాయి, అవి రాలేదు. మళ్ళీ ఒక బావి తవ్వినా, 16 గదాల బావి తవ్వినా, అందులో ఇప్పుడు చుక్క నీరు లేదు. అందులో బోర్ వేసిన, కొన్ని మాత్రం నీళ్ళు వెళ్తున్నాయి. ఒక ఎకరం 20 గుంటలు మాత్రమే వాడుతుంది కట్ట పొన్ను. చెరువు నీళ్ళ నుంచి మీరు పంటలు పండిస్తున్నారు కదా, మీ ఊరికి కాలువలు కానీ ఇవన్నీ ఎందుకు రాలేకపోయినాయి? మీ దీని మీద ఏమైనా పోరాటాలు చేసిరా మీరు? మస్తు సార్లు పోరాటాలు చేసిన. ఇప్పుడు గత శోభక్క మేడం వచ్చినప్పటి నుంచి కూడా రేపు మాపు అంటుంది అడిగినప్పుడల్లా. ఇప్పుడు గత ఎమ్మెల్యే గారు వచ్చింది కూడా, అయినా కూడా మళ్ళీ సంవత్సరం వాయిదా పెట్టిండు మాకు. వానకాలం ఎంత పంట పండిస్తున్నారు? ఎన్ని ఎకరాల భూమి వేస్తున్నారు? ఎండాకాలం వచ్చేసరికి బోర్లు, బావులు తప్ప ఇంకేమైనా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు? మా గుమ్లాపూర్ గ్రామంలో 3,300 హెక్టార్స్ ఉన్నది. అందులో దాదాపు ఒక 300 ఎకరాలు కూడా పారకం అనేది, వాటర్ నీటి లేకుండా పారకం అనేది లేదు. వాస్తవంగా మొత్తం ఏంటంటే వర్షాధారం పట్ల ఆధారపడుతున్నారు రైతులందరం. వాస్తవంగా ఒక వర్షాకాలం అడప వేస్తే నాట్లు వేస్తే చివరి వరకు అవి ఎండిపోవడమే. మొత్తం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత
కోత సంవత్సరానికి వచ్చేసరికి అవి ఎండిపోతాయి, వాటర్ లేకుండా ఎండిపోవడం. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ ఇప్పుడు ఉంటాయి కదా, వేసంగి ఉంటాయి కదా, వేసంగికి ఎక్కడో అక్కడక్కడ ఎకరం 2-3 ఎకరాలు అంతా టోటల్గా 15-20 ఎకరాలు ఉంటుంది గుమ్లాపూర్ గ్రామంలో మాత్రం వరి చెల్లు. ఈ మొక్కజొన్న వేసి మొక్కజొన్నలు అన్నీ ఎండిపోయినాయి వాస్తవంగా. ఏంటంటే ఫస్ట్ వర్షానికి కొంచెం వాటర్ వచ్చిందని బాయిలల్లో ఆ వాటర్ని పట్టుకొని పంట వేసారు. పంట వేసిన తర్వాత మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక మొక్కజొన్న పంట ఒక ఎకరానికి వేస్తే 20-25 వేలు ఖర్చు వస్తుంది. ఏది ఆ పురుగు, ఏది కత్తెర పురుగు అని అదని ఇదని వచ్చి అదన్నీ మొత్తం పెడిసెడ్ కొట్టి అన్ని చేసి జల్లు పీసి వచ్చేసరికి వాటర్ లేకుండా కంప్లీట్ ఎండిపోతాయి మొక్కజొన్నలు. అట్లా ఒక ప్రాబ్లం. బ్రతుకు తెరువు కోసం ఏంటంటే ఏది పాలుపోక అప్పలపాలయ్యే రైతు ఈరోజు పంట పండక, ఇటు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక వలస జీవులై దుబాయ్ వెళ్ళిపోవడం, లేకుంటే హైదరాబాద్లో సిటీ బాటలో ఆడపోయి పని చేసుకోవడం, నెలకు 5,000, 5,000, 6,000 అట్లా వేసుకోవడం, అట్లా బతుకుతున్న జీవులు ఎంతోమంది ఉన్నారు మన గుమ్మలాపూర్ గ్రామంలో. రైతులంతా ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే ఈ గుమ్లాపూరు మరియు కాట్నపల్లికి సంబంధించిన చెరువులు నింపే ఏకైక మార్గాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 2 చెరువులు నింపితే దాదాపు 15,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. దాని ద్వారా ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే రైతులంతా కూడా బతుకుతారని చెప్తున్నారు. సాగునీరు లేకనే కేవలం భూములుండి కూడా పంటకు నీరు లేక అనేక మంది యువకులు గల్ఫ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి బతుకుతున్నారు. అట్లాంటి వలసలు ఆగాలంటే ఈ గ్రామాలకు సాగునీరు వసతి కల్పించాలని చెప్పి రైతులంతా కోరుకుంటున్నారు. గుమ్లాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక పంట చేను దగ్గర దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం గల ఈ సాగు భూమిలో ఇప్పుడు ఈసారి ఒక 2 ఎకరాలు మాత్రమే అక్కడ వరి సాగైంది. మిగతాదంతా కూడా సాగునీటి వసతిని లేక తక్కువ నీళ్లతో పండే దోస సాగు చేశారు. ఈ దోస సాగు సంబంధించిన పొలం కనుక చూస్తే ఇక్కడ వీటికి కూడా నీళ్లు సరిపోక ఎడ్లను గొడ్లను మేపుతూ వాటికి వృధాగా వదిలేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే దోస చేను అనేది తక్కువ నీటితో కేవలం 70 రోజుల వ్యవధిలో ఈ పంట చేతికి వస్తుంది. కానీ వీటికి కూడా నీళ్లు సరిపోక ఈ దోసకాయలన్నీ కూడా వాడిపోయి ఎదిగే దశ లేక ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ మొత్తం పిందెలన్నీ కూడా ఇట్లా పడిపోయి దోస చేను ఖాళీగా వదిలేసిన పరిస్థితి ఉంది. దోసపాదులన్నీ ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ దోసకాయలన్నీ కూడా వాడిపోయినాయి. దోస తీగ అంతా కూడా ఎండిపోయింది. నేను ఒక 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పంట చేస్తున్నా. అయితే ఈ చేస్తున్న క్రమంలో వర్షాలు మంచిగా పడతాయనే ఉద్దేశం కొద్దీ కంది మక్క ఈ 2 అంతర్గత పంటలు కలిపి మిక్చర్గా వేసిన. కానీ వాతావరణం బాగలేక సరైన టైంకు వర్షాలు పడక కంది పంట దాదాపు ఎకరాన 1 క్వింటాల్ 2 క్వింటాల్ మాత్రమే వచ్చింది. దానిలో కూడా పెట్టుబడి కూడా రాలేదు. ఒక 2 ఎకరాల పొలం వర్షాకాలం వేస్తే కూడా అందులో 2 ఎకరాల లోపల కూడా అప్పుడు నీళ్లు కొంచెం వర్షం లేట్ అవుట్లో కూడా ఒక 25 క్వింటాలు మాత్రమే 2 ఎకరాలకు వచ్చినాయి. తదుపరి కొంచెం నీళ్లు పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం కూడా ఒక 2 ఎకరాలు వేసినాం. అది పండుతుందా ఎండుతుందా అనేది ఇంకా దేవునికి ఏర్పాటు. ఇప్పుడు నీళ్ళు అందాయనే ఉద్దేశం కొద్ది దోశ కూడా పెట్టుకున్నాం, తక్కువ కాలంలో కూడా పండుతుందని. ఆ దోశ ఇప్పుడు ఆ నీళ్లు పొలానికి సరిపోతున్నాయి. దీనికి అందక దోశ చేను కూడా ఎండిపోయే పరిస్థితుల్లో పడి ఉంది. దీనికి కూడా వాతావరణం కూడా అనుకూలిస్తలేదు. ఆ వాతావరణంతో పాటుగా నీళ్లతోటి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మేము ఎటువంటి అసలు బతకాలో చావాలో కూడా అర్థం కావట్లేదు. అసలు మీ గుమ్లాపూర్ గ్రామం కావచ్చు, చుట్టుపక్కల కాట్నపల్లి లాంటి విలేజ్లు కావచ్చు, సాగునీళ్ళ వసతి పెరగాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఈ సాగునీళ్లు పెరగాలంటే పక్కనే ఉన్నటువంటి మా వరదకాలువకు పోయేటువంటి నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం 8th ప్యాకేజ్ ఉంది, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులోకి వెళ్ళి మా గ్రామానికి ఉన్న చెరువులు నింపే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా ఈజీగా నింపవచ్చు. ఎత్తిపోత మన గ్రావిటీ ద్వారా ఎత్తామని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి కూడా గ్రావిటీ చేస్తాం, నీళ్ళు వస్తాయని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే చెప్పారు. అది కాలేదు. ఇప్పటికి కూడా గ్రావిటీ ద్వారానే మేము నీళ్లు, లేకపోతే లిఫ్ట్ ద్వారా ఎనీహౌ మాకు కావాల్సింది నీళ్లు కావాలి. ఏదైనా ఏ మార్గం ద్వారా సరే మంచి మాకు చెరువులు నింపితే చాలా సంతోషంగా, ఎప్పుడున్న బాయిలలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. మంచి పంటలు పండించుకునే రైతులు మా దగ్గర ఉన్నారు. ప్రభుత్వం దయచేసి ఆ చెరువు నింపే కార్యక్రమాన్ని తొందరగా చేపడితే మేము వాళ్లకు కృతజ్ఞత తెలియజేస్తాం. ఇది మనకు రైతు చెప్తుందంటే భూమి అనేది రైతుకు ప్రాణాధారం, కానీ ఆ భూమికి కావాల్సింది సాగునీరు. బాపిరెడ్డి లాంటి రైతులు అనేక మంది సొంత భూములను అమ్ముకోవడము, లేకుంటే కౌలు తీసుకొని పంటలు పండించుకుందామంటే అవన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులలో ఇట్లా పశువులకు మేతగా వదిలేసిన దుర్భర పరిస్థితులు ఈ గ్రామంలో చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ గ్రామస్తుల్లో కుటుంబాల్లో ఉండే యువకులు కావచ్చు, ఉన్న ఊర్లో పని లేక, ఉపాధి లేక
విదేశాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 200 మంది యువకులు దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళలో ఒక యువకుడు మనతో పాటు ఉన్నారు. గ్రామంలో చాలా మంది నీలాంటి వాళ్ళు చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారు అనుకుంటున్నారు. ప్రధాన కారణం ఏంది? ఈ ఊళ్ళో మీకు ఉపాధి లేదా, లేకుంటే భూములు లేవా, ఏంది పరిస్థితి? భూములు మాకు ఒక 7 ఎకరాలు దాకా ఉన్నాయి. మేము 3 అన్నదమ్ములం దుబాయ్ పోయినాం. ఇక్కడ నీళ్ళు లేవు, 3 బాయిలు తవ్వినాం. 3 బాయిలలో బండనే దుబాయ్ వెళ్ళినాం. అక్కడ కూడా పని లేక ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి బోర్ ఎత్తే కూడా అందులో కూడా బండనే నీళ్ళు, మాకు సాగునీరు లేక. మా నాన్న 1 ఎకరంన్నర భూమి ఉంది మాకు. దానికి తోడుగా ఇంకో 2 ఎకరాలు కౌలుకి తీసుకొని చేయడం జరిగింది. కౌలుకి తీసుకొని చేయడం ద్వారా మాకు ఇక్కడ నీళ్ళ వాటర్ ఫెసిలిటీ లేక అన్ని బాయిలన్నీ ఎండిపోయి ఏ పంట అయినా కౌలుకి తీసుకున్న పంట కూడా ఆ భూమిలో ఏ పంట కూడా సరిగా రాలేదు. దానికి తోడుగా కౌలు ఆ పెట్టుబడులు అన్నీ అప్పుగా అప్పైనాయి. అప్పుల వాళ్ళు వచ్చి అడిగితే దానికి తోడుగా ఏం చేయాలనో తెలియక 1 ఎకరంన్నరలా అన్ని వదిలేసి మా డాడీ గల్ఫ్కి వెళ్ళడం జరిగింది. మా బతుకులన్నీ కూడా దుబాయ్ బొంబాయి అయినాయి. అవి మళ్ళీ బతుకులు మారాలంటే, పోయిన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలంటే ఊరికి నీటి సౌకర్యం కావాలని చెప్పి ఈ రైతులతో పాటు చాలా మంది గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా కోరుకుంటున్నారు. పంటను కాపాడుకునేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్న రైతులకు సంబంధించిన ఒక పొలంలో మనం ఉన్నాం. మురళీకృష్ణారెడ్డి అని గుమ్లాపూర్కు చెందిన ఓ రైతుకు సంబంధించిన చేనిది. ఇక్కడ అసలే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన పరిస్థితులలో ఉన్న పొలాన్ని, 4 ఎకరాల పొలాన్ని కాపాడుకునేందుకు దాదాపు 5 బోర్లు వేసినా కూడా ఫలితం లేని దుస్థితి ఈ గ్రామంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక బోరు పూర్తిగా నీళ్లు పడకపోవడంతో దీన్ని వదిలేశాడు. దీంతో ఇటుపక్కన మరొక బోరు కూడా వేశాడు. తర్వాత 4 మూలలకు 4 బోర్లు వేశాడు. ఇంకొక చోట మొత్తం 5 బోర్లు దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల ఖర్చు పెట్టి బోర్లు వేసినా కూడా ఫలితం లేని దుస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఓపెన్ వెల్స్, బావులు ఏవైతే ఉన్నాయో బావులను కూడా పెద్ద ఎత్తున పూడికలు తీసి మరింత లోతు చేసినా కూడా 1 ఎకరానికి కూడా సాగునీరు అందని పరిస్థితులలో ఇట్లా ఈ గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా బోర్లలో పెట్టుబడులు పెట్టి ఏమీ వెళ్ళక వదిలేసిన పరిస్థితి ఉన్నాయి. ఈ గ్రామంలో దుస్థితిని తెలుసుకునేందుకు మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేక ఎలాంటి అవసరం పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ గ్రామానికి చెందిన రైతు మనతో పాటు. చెప్పండి, మీరు ఈ గ్రామంలో ఏం పని చేస్తుంటారు? గతంలో వ్యవసాయం ఉండేదా మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? గతంలో నాకు వ్యవసాయం ఉంది. వేరే విదేశాలు పోయి కొంచెం తీసుకుని వచ్చి బాయిలు అవి అప్పుల పాలై సప్పుడకి వ్యవసాయం చేసుకోలేక పరిస్థితి లేక ఆటో నడుపుకుంటున్నా. ఆ ఆటో నడపడానికి ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తలేదు. ఇంట్లో మా పరిస్థితి నీళ్ళు వస్తే మా బతుకులు బాగుపడతాయని మా కోరిక. ఇప్పుడు నువ్వు దుబాయ్ పోయి వచ్చినావు, ఆటో నడుపుకుంటాను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఒక 5-6 రకాల బోర్లు వేసారు. ఈ రైతుకు సంబంధించిన విశేషాలు నీకు ఏం తెలుసు, వివరాలు ఏం తెలుసు? ఇక రైతు ఇక్కడ 5 బోర్లు వేసినా నీళ్లు సుక్కలేవు. ఈ పరిస్థితి పంటను కాపాడుకోవడానికి ఇక పడితే అక్కడ పడితే 4 మూలలు వేసి కూడా ప్రయత్నం లేకుండా చూసి ఆ కేసింగ్ పైసలు కూడా చేసిన ఆసాయం పైసలు ఏమైనా కేసింగ్ వేసిపోయిండు. తబ్బన కాలం అయితే వర్షాకాలం అయితే ఏమన్నా సుక్క నీళ్ళు అత్తేమని ఆశ కొద్ది కేసింగ్ వేసి ఆ పైసలు కూడా నష్టమే. అవి కూడా అత్తే రావో నమ్మకం లేదు. ఇది పరిస్థితి మాది. పచ్చని పంటలు పండే భూములన్నీ కూడా ఇట్లా బీడ్లు వారి తీవ్ర కరువు కాటకాలతోటి ఈ ప్రాంతం దుర్భిక్ష ప్రాంతంగా మారింది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాలకు సాగునీరు వసతులు ఉన్నప్పటికీ కూడా అది కూడా వానాకాలంలో వర్షాధారంగా పండే పంటలు కొన్ని అయితే బావుల మీద బోర్ల మీద పండే పంటలు ఎక్కువగా ఉంటాయి. కానీ బావుల్లో కానీ బోర్లలో కానీ నీరు ఉండాలంటే చుట్టుపక్కల చెరువుల్లో నీరు ఉండాలి. ఆ చెరువుల్లో నీరు ఉండాలంటే వర్షం ద్వారా చెరువులు ఒకప్పుడు నిండే పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడికక్కడ చుట్టుపక్కల వరద కాలువ తవ్వడం కావచ్చు, దీని ద్వారా కాళేశ్వరం కిందికి వెళ్ళి కాళేశ్వరం కోసం తవ్విన టన్నెలు కావచ్చు, ఇట్లా రకరకాల మారుతున్న పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటున్నాయి. ఎందుకంటే ఈ గ్రామంలోకి వచ్చే వరద నీరు వసతులన్నీ కూడా తగ్గిపోయి భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితులలో పంటను కాపాడుకునేందుకు కావచ్చు, లేకుంటే సాగు చేసే మంచి పాడి పంటలు వండే భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు కావచ్చు, రైతులు ఇలాంటి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అప్పులు చేసి బోర్లు వేసినా కూడా నీరు పడని దుర్భర పరిస్థితులలో ఈ గుమ్లాపూరు, కాట్నపల్లి, మల్లన్నపల్లి, సాంబయ్యపల్లి లాంటి అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మా చుట్టుపక్కల నుంచి అనేక నీటి వసతులు లేకుంటే నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్లే లక్ష్మీపూర్ టన్నల్ దగ్గర కాలువ ఉంది, తర్వాత వరద కాలువ ఉంది, ఇటు పక్కన SRSP కాలువ ఉంది. ఎక్కడి నుంచైనా సరే మా గ్రామంలో ఉన్న చెరువుల్లోకి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి
కొద్ది ఖర్చైనా సరే మా గ్రామాలను ఆదుకోవాలని చెప్పి గ్రామస్తులంతా ఒకే కంఠంతో వేడుకుంటున్నారు. వైపు ఎండలు ముదురుతుంటే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని అనేక మంది అన్నదాతలు తమ చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడొచ్చు, మనం చొప్పదండి నియోజకవర్గంలోని రుక్మాపూర్ గ్రామంలో ఉన్నాం. రుక్మాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక రైతు తన బావి ఎండిపోవడంతో పూడిక తీయడం ద్వారా మళ్ళీ భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఎంతో కొంత చేతికొచ్చిన పంటను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. చూడొచ్చు, మనం ఆ రైతుకు సంబంధించిన పొలంలో ఉన్నాం. ఈ పొలానికి సంబంధించిన పొలం అయితే ఏపుగా పెరిగి పచ్చగా కనిపిస్తుంది. కానీ ఈ టైంలో వరికి పంటకు కావాల్సిన నీరు అందక భూమి అంతా కూడా ఎక్కడికక్కడ నెర్రెలు బాసి పగిలిపోయిన దశకు చేరుకుంది. ఇలాంటి పొలాలను కాపాడుకునేందుకు రైతులంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే భూగర్భ జలాలు మాత్రమే ప్రత్యామ్నాయం. ఆ భూగర్భ జలాలకు బావిలో కానీ బోర్లో కానీ నీళ్లను ఈ పంటలకు పారించడం ద్వారా ఈ చేతికొచ్చే దశకు చేరుకున్న పంటను మరింత అభివృద్ధి చేసి ఇప్పుడు ఈయనే దిశలో ఉంది. ఈ పొలానికి సంబంధించిన రైతు కూడా మనతో పాటు నాడు. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు పొలం? ఇప్పుడు ఏంది పరిస్థితి? 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు. 2 ఎకరాలు నీళ్లు లేక పొలం చూస్తే మొత్తం ఎండిపోతుంది. ఏం చేస్తున్నాం మరి? ఏం లేదు, బావి తవ్విత్తనాన్ని 2 మళ్ళీ వాడతాయని చెప్పి తవ్విత్తాను. అంటే ప్రతి సంవత్సరం ఇట్లైనా ఈసారి ఈసారి అంతకుముందు ఒకసారి అయింది, ఈసారి అయింది. ఇప్పుడు కెనాల్ ఒకటి మొత్తం ఎండిపోతుంది. ఎన్ని రోజులు బావిలో నీళ్ళు వెళ్ళక? బావిలో నీళ్ళు వెళ్ళక 15 రోజుల నుంచి మొత్తం వెనక వచ్చింది. అంతకుముందు అంటే ఒక 2 మళ్ళీ వారిని ఇప్పుడు మొత్తానికి వెనక వచ్చింది. మొత్తం చెక్కలే వారి. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత నష్టం అయింది? ఇప్పటికీ ఇంత 60-70 వేలు దాకా పెట్టినాం. ఇప్పుడు బావికే 50 వేలు దాకా అవుతుంది. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పుడు? నేను ఇప్పుడు 2 ఎకరాలు వేసిన. ఇప్పటికి 60-70 వేలు ఖర్చు పెట్టిన. ఇప్పుడు భూమిలో నీళ్లు లేవు. SRSP నుండి కెనాల్ వాటర్ వస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. మేము బావిల కిందనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం పంటలు వేసేటప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు ఊహించలేదా? ఏంది అసలు ఊహించలేదు మేము. వాళ్ళు నీళ్లు విడుదల సకాలంలో చేస్తారా అని అనుకున్నారు. జనవరి 15 నుండి విడుదల చేస్తా అన్నారు, అవి చేయలేదు. మరి ఇప్పుడు ఇది 2వ తడి ఇడతా అన్నారు, ఇంతవరకు ఏమి రాలేదు. ఇలాంటి రైతులు చాలా మంది కూడా మనకు రుక్మాపూర్ గ్రామంలో 100 ఎకరాల్లో పంట పొలాలు వేసి ఈసారి భూగర్భ జలాలు అడగంటడంతో దిక్కుతోచిన స్థితిలో పంటలు కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా వేసిన పంట 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే అందులో సగమైన బతుకుతుందా లేదా అన్నది రైతుల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. పాడి పంటలతో తులతూగిన గుమ్లాపూర్, కాట్నపల్లి లాంటి గ్రామాల్లో ఇప్పుడు సాగునీరుతో పాటు తాగునీరు కూడా చాలా తిప్పలొచ్చి పడ్డాయి. ఇప్పటికే ఎండాకాలం మొదలు కావడంతో అనేక గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే తాగునీరు లేక జనాలు దాహంతో తప్పిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్య ఏంటో తెలుసుకునేందుకు, అమ్మ మీ ఊర్లో గుమ్లాపూర్ గ్రామంలో పంటలు వండతలేవు, సాగునీరు లేవు, ఇప్పటిదాకా చూసి వచ్చినాం, మరి తాగడానికైనా ఉన్నాయి నీళ్ళు? లేవు, తాగడానికి లేవు నీళ్లు. వారానికి ఒకసారి ఇస్తారు మాకు నీళ్లు. వారానికి ఒకసారి నీళ్లు ఇస్తారు. ఈ ఎండాకాలం అయితే 10 గంటలకు ఒకసారి అయితే మాకు నీళ్లు తాగడానికే దొరుకుతలేవు. ఇక మనం కొనుక్కొచ్చుకునే పరిస్థితికి వచ్చింది మాది. మేము కొనుక్కొచ్చుకుంటాం ఆల్రెడీ, ఇప్పటికే కొనుక్కొచ్చుకునే తాగుతాం నీళ్లు. మరి నల్లాలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? రాకపోవడానికి కారణం ఏంది? నీళ్లు లేకనే, బావిలో కూడా నీళ్లు లేకనే ఆ వాతావరణం బట్టే మాకు నీళ్లు వస్తలేవు. ఆ నీళ్లు కావాలి మాకు అంతే. వెనకటి నుంచి ఇంతేనా? ఈ మధ్యలో ఇట్లా తయారైందా? ఈ మధ్యలో ఎందుకు చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు 5-6 ఏండ్లు అవుతుంది. మాకు నల్ల లేకనైతే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. నల్ల లేక నాకు ఇంట్లో నల్లు ఉన్నా కానీ నల్లు నీళ్ళు వస్తలేవు. దాని కొరకు మస్తు నేను తిప్పలవాడి లొల్లి పెట్టుకొని అయినా కానీ అక్కడ ఒక నల్ల ఎంచుకున్నాను. దానికి అందరం పట్టుకుంటాను. ఇప్పుడు ఇంట్లో కనెక్షన్ ఉంది కానీ నీళ్ళు మాత్రం అయితే 2-3 ఏళ్ళ నీళ్ళు పోతలేవు. ఒక్క సంవత్సరం మా ఆయన మోసాడు సైకిల్.
కొట్లాడైనా కానీ గడ నల్ల ఎంచుకున్నాం, దాంతో మేము పట్టుకుంటాను. ఇప్పటికి మాకు 10-20 ఏళ్ళు అవుతుంది నీళ్లు మేము కరెంట్ల కాడికి మూసుకొచ్చుకున్నాం. నీళ్ళతోనే ఉన్నది బాధ. మేము నీళ్ళ కొరకే 2 డ్రాములు కొనుక్కున్నాం. డ్రాములు బండ్లు ఎక్కడ బావి ఉంటే అక్కడ పోయి తెచ్చుకుంటాను. ఆ నీళ్ళతోనే ఉన్నది పరిచయం. మాకు ఇంత భూమి ఉన్నది. ఇప్పుడు ఆ భూమి కూడా అమ్ముకునే కాలం వచ్చింది నీళ్ళు లేక. 20-25 గజాలు తగిన బావిని కూడా అలా కూడా నీళ్ళు లేవు. నీళ్ళ మీద మంచినీళ్ళ కోసము లేకుంటే ఇంట్లో అవసరం కోసం నీళ్ళ మీద ఎంత పైసలు ఖర్చు పెడతారు? ఇక ఖర్చు పెట్టుడేనా, ఖర్చు లేకపోతే ఎట్లా కొనుక్కుంటాను. ట్యాంకర్ తెచ్చుకుంటాను, చిన్న డ్రాములు ట్రాయలు అవి తెచ్చుకుంటాను. అవి ఇవి అన్ని నీళ్ళు సరిపోతలేదు. కొన్ని సంవత్సరాలుగా ఊరికి సాగునీరే కాదు తాగునీరు కూడా దొరకడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండాకాలం అంతా ఎట్లా వెళ్ళాలనేది వీళ్ళంతా గ్రామస్తులంతా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో కనుక చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి బావుల్లోకి నీళ్ళు వస్తాయి. దాని ద్వారా అటు పంటలకు వండడంతో పాటు ఇంట్లో తాగునీరు కూడా లభిస్తుందని చెప్పి గ్రామస్తులు మహిళలంతా కూడా కోరుకుంటున్నారు. ఇది గుమ్లాపూర్ కష్టాలకు సంబంధించిన ఇటు మహిళలు తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే రైతులంతా కూడా పంటలు పండడం లేదని ఉన్న భూములు అమ్ముకుంటూ కౌలు రైతులుగా పంటలు కౌలు తీసుకున్న భూములు కూడా పండక అప్పులపాలై అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.